కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా హెల్త్ డిపార్ట్మెంట్లన్నీ అలర్ట్ అవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సైతం డేంజర్ బెల్స్ మోగిస్తోంది కరోనా వైరస్. కానీ ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్య శాఖలు కరోనా వ్యాప్తి విషయంలో గోప్యత పాటిస్తున్నాయి. టెస్టుల సంఖ్య పెరిగితేనే పాజిటివ్ కేసుల సంఖ్య ఎంత అన్నది తెలుస్తుంది. దాంతో అవగాహన కూడా పెరిగి జనం కూడా అప్రమత్తమవుతారు. ప్రస్తుతం కోవిడ్ స్టేటస్ ఏంటన్నది తేలకపోవడంతో ఒక రకమైన గందరగోళం అయితే కనిపిస్తోంది. జలుబే కదా అని తేలిగ్గా తీసుకుంటే అది మందు గోళీలతో పోయే మామూలు జలుబు కాకుంటే, వెదర్ మారింది, జలుబులు జ్వరాలు కామన్ అని సొంత వైద్యాలతో సరిపెట్టుకుంటే, మాస్కులు శానిటైజర్లతో సరిపోయేదాన్ని ఆక్సిజన్ సిలిండర్ల దాకా తెచ్చుకున్నట్టే. ఎస్, కోవిడ్ మహమ్మారి మళ్లీ పుట్టింది. పేరుకు పిల్ల కరోనా అయినా తల్లి కరోనాకు ఏ మాత్రం తీసిపోయేది కాదు. కోవిడ్ పురుగు 2019లో పుట్టింది. అనేక వేరియంట్లుగా రూపం మార్చుకొని వ్యాపిస్తూ వస్తోంది, పోతోంది. ఒక్కోసారి పంజా గట్టిగా విసిరి ఒక్కోసారి తేలిగ్గా వదిలేసి వెళ్ళింది. సో 5 ఏళ్లుగా మనలోనే ఉండిపోయింది కరోనా మహమ్మారి. ఇప్పుడు మళ్లీ విరుచుకుపడబోతోందా? మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఢిల్లీలో డజన్ల కొద్దీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ఒక్కరోజే 23 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సైతం డేంజర్ బెల్స్ వినిపిస్తున్నాయి. ఏపీలో విశాఖ, కడపలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కుకట్పల్లిలో ఓ ప్రైవేట్ డాక్టర్కు కరోనా సోకింది. కానీ హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్ లాంటి మిగతా ఏషియన్ కంట్రీస్తో పోలిస్తే మన దగ్గర కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. అంత మాత్రం చేత కోవిడ్ వ్యాప్తిని తేలిగ్గా తీసుకోవడం లేదు ప్రభుత్వాలు. విశాఖ జీజీహెచ్, హైదరాబాద్ గాంధీ లాంటి పెద్ద ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటయ్యాయి. వాతావరణం మారింది, చిన్నా చితక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మందు బిళ్లలతో సరిపెట్టుకుంటే పోలా అని లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మనకొచ్చిన ఫ్లూ మామూలు ఫ్లూనా లేక కోవిడ్ వేరియంట్ టచ్ కావడంతో వచ్చిన ఫ్లూనా అనేది టెస్ట్ చేయించుకుంటేనే తేలేది. మనకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా దూరంగా ఉండడమే బెటర్. జనరల్ పబ్లిక్ ఇంట్లో కూడా అలాంటి సిమ్టమ్స్ ఉంటే కొద్దిగా ఐసోలేషన్లో ఉండడమే మంచిది. ఫర్ ద ఫుడ్ అనేది మనము హెల్తీ డైట్ తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి, మన ఉన్న బీపీ, షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇంకేమన్నా వాళ్ళకి లైక్ హార్ట్ డిసీజ్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొత్త వేరియంట్తో పెద్దగా భయాలు అక్కర్లేదని భరోసానిస్తూనే జర భద్రం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. సో సంకేతాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అయితే మనదే. చిన్నపాటి జలుబునైనా తేలిగ్గా తీసుకునే ఛాన్స్ అయితే లేదు. లైక్ ఫ్లూ, ఇట్ జస్ట్ లైక్ ఎనీ ఫ్లూ లాగా ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం కొద్దిగా ఐసోలేషన్ ఉండడము, అలాంటిది మనం మాస్క్ వేసుకోవడము, ఐసోలేషన్లో ఉండడం, దట్ ఈజ్ అడ్వైజబుల్. ఇక్కడ మనము ఒక 20 బెడ్స్ రెడీ ఉంచాము. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ వస్తే వీఆర్ రెడీ టు టాకిల్ విత్ దట్ సిచ్యువేషన్. ఈ ఏడాది జనవరిలో ముంబైలో కోవిడ్ సంబంధిత సమస్యలతో 2 మరణించారు. వీళ్లకు మిగతా అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో అప్పట్లో తేలిగ్గా తీసుకున్నాయి ప్రభుత్వాలు. కానీ ఈసారి సీరియస్ గా తీసుకోవాల్సిందేనా? ఇప్పటికే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్లు ఐసోలేషన్ లో ఉండాల్సిందేనా? కోమార్బిడిటీస్ లైక్ కిడ్నీ పేషెంట్స్, రీనల్ ఫెయిల్యూర్, డయాబెటీస్, ఎల్డర్లీ పేషెంట్స్, సివియర్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, సిఓపిడి ఇలాంటి పేషెంట్స్కి ఎప్పటికీ రిస్క్స్ ఉంటుంది. వాళ్ళకి ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉంటుంది. అటు గుంటూరు జీజీహెచ్లో కూడా అటెన్షన్ మోడ్లోకి వచ్చేసింది. 24 గంటలు అందుబాటులో ఉండేలా సిబ్బందిని అలర్ట్ చేశారు. పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లే కాదు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్ యూనిట్స్ కూడా సిద్ధంగా ఉంచారు. ఇంతకుముందు ఎక్కడైతే కోవిడ్ ఓపీ ఉందో అక్కడ మేము ఇప్పుడు ప్రస్తుతం స్టెప్ డౌన్ ఐసీయూ అని రీసెంట్గా ఏర్పాటు చేసినాం. ఆ స్టెప్ డౌన్ ఐసీనే ప్రజల సౌలభ్యం కోసం అలవాటైన ప్లేస్ కాబట్టి ఇదే మళ్ళీ కోవిడ్ ఓపీ కింద మళ్ళీ దీన్ని మార్చి ఉన్నాము. ఇక్కడ 15 బెడ్స్ విత్ ఆక్సిజను, అట్లాగే సుశిక్షితులైనటువంటి డాక్టర్లు, ఆక్సిజన్తో అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే అన్ని రకాలైనటువంటి మందులు, కోవిడ్ టెస్టింగ్ కావాల్సినటువంటి కిట్లు, ర్యాపిడ్ కిట్స్ అవి కూడా అందుబాటులో పెట్టుకుని ఉన్నామండి. అట్లాగే మా యొక్క బల్క్ సిలిండర్స్ అవన్నీ కూడా ఫిల్గా ఉన్నాయా లేదా అని చూసుకున్నాము. అట్లాగే మాకు ఇచ్చినటువంటి పిఎస్ఏ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవాళ ట్రయల్ రన్ కింద చూసుకుని ప్యూరిటీ ఎంత అచీవ్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న వైరస్ థర్డ్ వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్కు సంబంధించిందే. అప్పట్లో ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపించకపోయినా ఇప్పుడు దీని తీవ్రత ఎంత మాత్రం అన్నది అంచనాకు అందడం లేదు. అందుకే కొందరైతే బూస్టర్ వ్యాక్సిన్ వైపు పరుగులు తీస్తున్నారు. అటు వ్యాక్సిన్లపై గతంలో ఉన్న భయాలు మళ్లీ వెంటాడుతున్నాయి.
టీకా వేయించుకున్న వారిలో కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ రావడం, మధ్య వయసులోనే గుండెపోటుతో చనిపోవడం లాంటి జ్ఞాపకాలు భయపెడుతున్నాయి. అటు వ్యాక్సినేషన్ తర్వాత గుండె సంబంధిత వ్యాధులు రావచ్చని హెచ్చరిస్తోంది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA. ఈ మేరకు లేబుల్ మీద వార్నింగ్ ముద్రించాలని వ్యాక్సిన్ తయారీ కంపెనీలను ఆదేశించింది కూడా. బూస్టర్ వ్యాక్సిన్ వేసుకొని కోవిడ్ నుంచి తప్పించుకుందామన్న రిలీఫ్ కూడా లేనట్టే. సో కోవిడ్ లక్షణాలు కనిపించగానే సొంత వైద్యాలకు పోకుండా డాక్టర్లను సంప్రదించడం, అవసరాన్ని బట్టి కోవిడ్ టెస్టులు చేయించుకోవడం తప్పనిసరి.